హోండా యాక్టివా ఈవీ ఇలానే ఉండబోతుంది 100% కన్ఫర్మ్. బెంగళూరులోని ఈవీ షోరూంలో ఫైర్ యాక్సిడెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేసుకొని ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ హోండా నుండి 100% కన్ఫర్మ్ అయిపోయింది. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో కేవలం 60% కన్ఫర్మేషన్ అనే చెప్పాను. కాకపోతే హోండా వాళ్ళు ఈరోజు రిలీజ్ చేసిన టీజర్లో 100% వచ్చే యాక్టివా ఈవీ హోండా వాళ్ళు రీసెంట్గా అన్వేల్ చేసిన CUV ఎలక్ట్రిక్ స్కూటర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. హోండా వాళ్ళు ఈరోజు రిలీజ్ చేసిన టీజర్లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే చూపించారు. ఒక స్వాపింగ్ స్టేషన్ నుండి ఒక పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ని తీసి ఆ స్కూటర్లోనైతే పెట్టడం జరిగింది. అండ్ అదే ప్లేస్లో ఇంకొక బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. సో హోండా వాళ్ళు లాంచ్ చేయబోయే యాక్టివా ఈవీలో మనం పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే చూడబోతున్నాము. 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. సో ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ పెట్టిన తర్వాత మనకి ఒక చిన్న బూట్ స్పేస్ అనేది దాని లోపల చూడడానికి ఉంది. సో మరీ ఎక్కువ ఏం లేదు, అరౌండ్ 8 to 10 లీటర్స్ అయితే ఉండొచ్చు. సో రాబోయే అప్కమింగ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మనకి బూట్ స్పేస్ అయితే ఉండదు. కేవలం కొంచెం బూట్ స్పేస్, అంటే ఒక చార్జర్ని పెట్టుకునే అంత స్పేసే మనకైతే ఉండబోతుంది. ఈ November 27 అంటే హోండా వాళ్ళ స్కూటర్ని లాంచ్ చేసే వరకు ఇలా వాళ్ళు టీజర్స్ వదులుతూనే ఉంటారు. సో వీళ్ళు వదిలిన అన్ని టీజర్స్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆ CUV ఎలక్ట్రిక్ స్కూటరే హోండా యాక్టివా ఈవీ లాగా ఈ November 27వ తేదీన ఇండియాలోనైతే లాంచ్ అవబోతుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి చూడండి. ఈ హోండా యాక్టివా ఈవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఆ వీడియోలో తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ బెంగళూరు నుండి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇండస్ట్రీలోనే ఇది ఒక బ్లాక్ డే అని చెప్తాను నేను. ఎందుకంటే బెంగళూరులోనే ఒక షోరూమ్ మొత్తం తగలబడిపోయింది. డాక్టర్ రాజ్ కుమార్ రోడ్లో ఉన్న ఒక ఈవీ షోరూమ్, యాక్చువల్గా అది మల్టీ బ్రాండెడ్ షోరూమ్, మై ఈవీ స్టోర్ వాళ్ళ ఒక డీలర్షిప్ అంటున్నారు. బట్ బయట బోర్డు మాత్రం బెండ్లింగ్ షోరూమ్ అని ఉంది. సో ఈవీ షోరూంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. ఆ షోరూంలో ఉన్న 45 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తగలబడిపోయాయి. అండ్ ఆ షోరూంలో పనిచేస్తున్న ఒక 20 years లేడీ చనిపోయిందని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమని నాకు కూడా తెలియదు. సో ఆ స్కూటర్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాని లోపలైన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఫైర్ అయిందని అక్కడున్న ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఇది నాకు కొంచెం చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే స్కూటర్లు కానిపోనివ్వండి, లేదంటే ప్రాపర్టీకి డ్యామేజ్ అవ్వనివ్వండి, అదంతా మనం మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. బట్ ఒక ప్రాణం పోయిందంటే మనం ఏం చేసైనా ఆ ప్రాణాన్ని రిటర్న్ అయితే వేయలేము. ఇది ఎవరి ఫాల్ట్, ఎలా అయింది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఇక్కడ నేను ఈవీ షోరూమ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీ షోరూంలో మినిమం ఒక 2-3 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తెచ్చి పెట్టుకోండి. అండ్ ఫైర్ బాల్స్ అని కూడా కొత్త టెక్నాలజీతో వచ్చాయి. సో అవి కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఒక 10,000 పెట్టేస్తే మీకు ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. అండ్ మీ షోరూంలో పనిచేసే ఎంప్లాయీస్కి అవి ఎలా యూజ్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇవ్వండి. ఇలాంటి ఏదైనా హజార్డస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని తీసి యూజ్ చేసేలా ఉండాలి. సో ఖచ్చితంగా మీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ అయితే ఇవ్వండి. వాళ్ళు ఏదో చిన్న శాలరీస్ కోసం వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు మనం రికవరీ చేసుకోవాలంత లాస్ అయితే అక్కడ అవుతుంది. సో నా ఒక సజెషన్ అయితే ఇది, ఖచ్చితంగా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కొంచెం చూసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి. మహీంద్రాలో ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్కి క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. నేను XUV పోర్టబుల్ కార్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ కార్కి రీసెంట్గానే భారత్ NCAP క్రాష్ టెస్ట్ అయితే అయింది. సో ఆ క్రాష్ టెస్ట్లో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే పొందింది. అండ్ ఈ కార్తో పాటు మహీంద్రా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన థార్ రాక్స్కి అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్లో లాంచ్ చేసిన XUV 3XO ఎలక్ట్రిక్ కార్కి కూడా క్రాష్ టెస్ట్ చేశారు. అండ్ అవిటికి కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. సో మహీంద్రా అంటే నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సేఫ్టీ, మహీంద్రా, బిల్డ్ క్వాలిటీ అంతా సెట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా వాళ్ళు నెక్స్ట్ లాంచ్ చేయబోయే కార్ ఏది, ఎప్పుడు వస్తుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో టాటా వాళ్ళు నెక్స్ట్ టాటా హ్యారియర్ ఈవీని మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి మార్చ్ 2025లోనైతే లాంచ్ అవుతుంది. టాటా వాళ్ళు ప్రతి 6 నెలలకి ఒక ఎలక్ట్రిక్ కార్ని ఇండియాలోనైతే లాంచ్ చేస్తారు. కర్వ్ లాంచ్ అయ్యి ఒక 2-3 months అయిపోయింది కాబట్టి ఇంకో 3 months తర్వాత మనం ఈ హ్యారియర్ ఈవీని ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 2023 ఆటో ఎక్స్పోలో దీన్ని షోకేస్ చేశారు. అండ్ ఈ మధ్య 2 సంవత్సరాల్లో దీన్ని
రోడ్ల మీద టెస్ట్ చేస్తూ కూడా మనకి చాలా స్పై ఇమేజెస్ అయితే వచ్చాయి. సో 2025లో జరిగే భారత్ ఎక్స్పోలో దీన్ని వీళ్ళు ఖచ్చితంగా షోకేస్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఒక 2 months తర్వాత దీన్ని మన ఇండియాలోనైతే లాంచ్ చేస్తారు. డిజైనింగ్ పరంగా పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. ప్రస్తుతం ఉన్న ఐసీ హ్యారియర్ కార్ ఎలా ఉందో సో ఇది కూడా అలానే ఉంటుంది. బట్ మనకి ఫ్రంట్ లో గ్రిల్ క్లోజింగ్ అండ్ కొన్ని ఎలక్ట్రిక్ టచెస్ అనేవి ఉంటాయి. అండ్ లోపల ఇంటీరియర్స్ లో కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తారు. సో ఈ కార్ మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఈ 2 options తో లాంచ్ అవుతుంది. అండ్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 400 to 500 kilometers అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ షామీ నుండి. షామీ అంటే ఎంఐ చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ ఒక ఎలక్ట్రిక్ కార్ని కూడా లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసరికి SU7. అండ్ ఈ 1 year లోనే వీళ్ళు 1 lakh ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యారు. ఒక్క సంవత్సరంలో 1,00,000 కార్లు తయారు చేయడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా టాటాని అయితే తీసుకుందాము. టాటా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని 2020వ సంవత్సరంలో లాంచ్ చేసింది. అండ్ వాళ్ళు 1 lakh మైల్ స్టోన్ని లాస్ట్ ఇయర్ అయితే అటైన్ అయ్యారు. అండ్ ఇప్పటి వరకు టాటా కంపెనీ వాళ్ళు 1,50,000 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ టాటాలో మనకి మోర్ దెన్ 5 మోడల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. బట్ ఈ షామీలో ఓన్లీ ఒకే ఒక మోడల్ అయితే ఉంది. సో ఇది చైనాకే సాధ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మ్యాన్ పవర్ టెక్నాలజీ అనేది వేరేలాగా ఉంటుంది. సో కేవలం 1 year లోనే వాళ్ళు 1 lakh ఎలక్ట్రిక్ కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఎందుకు దీనికి రీజన్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ కార్ అనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ కార్ మనకి 2 మోడల్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. SU7 అండ్ SU7 Max. అండ్ ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇదే అన్నమాట. షామీ అంటే గ్లోబల్ గా దీనికి చాలా క్రేజ్ ఉంటుంది. అండ్ చైనా గవర్నమెంట్ అక్కడ చాలా సబ్సిడీస్ కూడా అందిస్తుంది కాబట్టి దీని ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక స్పోర్ట్స్ సెడాన్ అన్నమాట. చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. దీంట్లో 101 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. 800 kilometers రేంజ్ ని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా ఫాస్ట్ గా కూడా ఉంటుంది. 0 నుండి 100 kilometers వేగాన్ని ఇది 2.7 సెకండ్లలోనే చేరుకుంటుంది. 668 bhp పవర్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని స్టార్టింగ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మనకి కేవలం 25 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 35 లక్షల వరకు ఉంది. సో చైనా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ కార్స్ ని సబ్సిడీస్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ప్రైజెస్ తక్కువ ఉంటాయి. సో మంచి కార్స్ మంచి ప్రైస్ లో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఉండడంతో వాళ్ళు ఇంత ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యారు. సో చూసారుగా మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.